ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులకు సమ్మె ఆలోచన లేదని, దశల వారీగా ఉద్యమాలు చేసి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఐఎన్టీయూసీ సయ్యద్ మహమ్మద్ తెలిపారు. ఆర్టీసీ జేఏసీ ఏకపక్ష ధోరణిలో సమ్మెకు పిలుపునిచ్చారని, అయితే సమ్మె చేయాలనే చిత్తశుద్ధి వారికి లేదని విమర్శించారు. గతంలో కూడా 53 రోజులు సమ్మె చేసి ఆర్టీసీ కార్మికులను నడి రోడ్డులో ముంచారని ఆరోపించారు. ఐఎన్టీయూసీకి ప్రభుత్వం సమస్యల పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు. కార్మికులంతా వీటిని గ్రహించి సంస్థ సంక్షేమం కోసం ఐఎన్టీయూసీని బలోపేతం చేయాలని కోరారు. మీరు నిన్న ఏమేస్తున్నారంటే మేము కలిసి రావట్లేదు అని అంటున్నారు. అసలు మీకు ఒక సిద్ధాంతం ఉందా? మీకు ఒక సిద్ధాంతం ఉంటే దాని గురించి మనం కూర్చొని మాట్లాడదాం. విషయం ఏంటంటే 53 రోజులు గతంలో 4 సంవత్సరాల ముందు ఏదైతే 53 రోజుల సమ్మె జరిగిందో అప్పుడు ఏఎస్సీ తరఫున ఏదైతే హెరాయిక్ పోరాటం జరిగిందో ఏ సెటిల్మెంట్ లేకుండా యూనియన్లనే పతనం చేసేసారు. సమస్యలు పరిష్కారమేం కాలే, యూనియన్లనే రద్దు చేయడం జరిగింది కేసీఆర్ గారు. అటువంటి పోరాటం చేసి 53 రోజులు నడి సముద్రంలో కార్మికులను ముంచారు. సమస్యలు ఒకవేళ దాని కూడా పోరాటం చేయాలన్నా మేము కూడా సమ్మె చేయడానికి వెనుకంజ వేయము. రెండోది ఏంటంటే మీరు లాబింగ్ ముందు చేయండి. లాబింగ్ ఏ లెవెల్లో చేయాలో చేయండి. లేబర్ కమిషనర్ పిలవలేదు, మాట్లాడలేదు, చేయలేదు. మినిస్టర్ దగ్గర వెళ్ళండి, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ట్రాన్స్పోర్ట్ దగ్గర వెళ్ళండి, అవసరం సీఎం దగ్గర వెళ్ళండి. లాబింగ్ చేయండి. లాబింగ్ అవసరం. సమ్మె అని ఊరికే తొడలు కొట్టుకుంటే కాదు. తర్వాత దాని పరిస్థితులకు ఎవరు మీరే కారకులు అవుతారు. సమ్మె ఎన్ని రోజులు చేస్తారు? సంస్థ కూడా ఈ రోజు 53,000 నుంచి 43,000 వరకు కుదించారు. అది 11,000 మంది తగ్గించి పని భారం అంతా వాళ్ళ మీద, కార్మికుల మీద మోపారు. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు రిక్రూట్మెంట్ చేస్తే గానీ వాళ్ళు మోయలేని పని భారంతో చాలా మంది కష్టపడి పని చేస్తున్నారు. ఆత్మహత్య కూడా చేసుకుంటారు. ఒక రోజు లీవ్ అడిగితే లీవ్ ఇయ్యరు, జ్వరం వస్తే లీవ్ ఇయ్యరు, ఇంట్లో చేస్తే లీవ్ ఇయ్యరు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఆర్టీసీ ఉంది.